ప్రీవియస్ పీసీఓడి వీడియోలో పీసీఓడి ట్రీట్మెంట్ గురించి కమెంట్ చేశారండి. ఇవాళ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఐఎమ్ డాక్టర్ శ్రీలలిత, గైనకాలజిస్ట్, హెచ్సిసి హాస్పిటల్, మైదుకూర్. మీకు పీసీఓడి రాకుండా ఉండాలన్నా, ఆల్రెడీ ఉన్న పీసీఓడిని కంట్రోల్ చేయాలి అన్నా కానీ ఈ 3 టిప్స్ పాటించాలి. అవేంటి అంటే, ఫస్ట్ వన్ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే మీరు డైలీ చేసుకునే హౌస్ హోల్డ్ యాక్టివిటీసే కాకుండా వారానికి కనీసం ఒక 5 రోజులన్నా మినిమం ఒక 10 to 15 మినిట్స్ సింపుల్ ఎక్సర్సైజెస్ చేయాలి. సో దాంతోపాటు వాకింగ్ కూడా ఖచ్చితంగా చేయాలి. సో సెకండ్ వన్ డైట్ విషయానికి వస్తే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవి, కార్బోహైడ్రేట్ డైట్ అనేవి అవాయిడ్ చేయాలి. దీని ప్లేస్లో ప్రోటీన్ డైట్, హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. అంటే వైట్ షుగర్, వైట్ రైస్, మైదా తగ్గించేసేయాలి. బ్రౌన్ రైస్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి. సో ఇవే కాకుండా ఇంకా బేకరీ ఐటమ్స్, స్వీట్స్, ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. నాన్ వెజ్ విషయానికి వస్తే ఎగ్, ఫిష్ తీసుకోవచ్చండి. మటన్ అంటే రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. సో థర్డ్ వన్ ఏమి అంటే స్ట్రెస్ని ఓవర్కమ్ చేయాలి అంటే డైలీ ఒక 10 to 15 మినిట్స్ అన్న చక్కగా ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ చేయాలి. ఈ 3 టిప్స్ కనుక పాటించారు అంటే మీరు పీసీఓడికి దూరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.